మీ పేరేంటి? నా పేరు రాజారామయ్య. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రస్తుతం పాలన బాగానే సాగుతుందండి. నిన్న కూడా మన ఉపాధ్యాయులు టీచర్స్ ఇంటరాక్షన్లో కూడా పేరెంట్స్ ఇంటరాక్షన్లో కూడా ఈ మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి భోజనం చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఇది స్వాగతించదగిన విషయం. కాబట్టి ఇట్లా ప్రతి చోట సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళు ఎవరో చెప్పారు మేము ఏదో విన్నాము సమస్యలు పరిష్కారం అయ్యేదానికన్నా కూడా ఇట్లా వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లో వీళ్ళు చొరవ చూపించి తీసుకోగలిగితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దాని దగ్గర పరిష్కార మార్గాలు చూపించడంలో వాళ్ళు చొరవ చూపుతారని ఆశిస్తున్నాం. అంటే ఈ గతంలో ఏ లీడర్ని ఇలా గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి లీడర్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి టీచర్స్ని ఎంక్వైరీ చేయడం కానీ పేరెంట్స్ని ఎంక్వైరీ చేయడం కానీ స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవ్వడం కానీ ఇలాంటి సౌకర్యాలు చేశారు ఒక సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇలాంటి సౌకర్యాలు చూశారు గత 5 సంవత్సరాల్లో? అదే సార్ చెప్తున్నాను కదా, ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. వెళ్ళినా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాటినే వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు ఏదో చేశామని చెప్పుకున్నారో చెప్తే స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి చూసినటువంటి పరిస్థితులు ఏం కనపడలేదు. ఈ సంవత్సరం అయితే మనం హర్షించదగ్గ విషయం. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదా, చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఒక స్టూడెంట్స్ లైఫ్ బాగుండిద్ది ఎక్కడి నుంచి అయినా మంచి రోజులు ఉంటాయా? అంటే ఫుడ్ పరంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ అరేంజ్ చేస్తారు, జస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం వరకేనా? పనులు ఏమైనా చేస్తారని నమ్మకం ఉందా స్టూడెంట్స్కి? ఉంది సార్. నిన్న కడప జిల్లాలో కూడా దగ్గర 50 లక్షల రూపాయలు ఆయన దాని ప్యాకేజీ కోసం ప్రకటించడం జరిగింది. కాబట్టి అది స్వయాన తన సొంత డబ్బులు ప్రకటించడం అనేది రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడానికి విషయం. దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ విధంగా ప్రతి చోట ప్రతి స్కూల్కి అవసరమైనటువంటి ఇది ధనం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని గుర్తించి వాటిని తీర్చగలిగినట్లయితే విద్యా వ్యవస్థ ఇంకా కాకినాడ సీపోర్ట్లో స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, లైక్ రైస్ అనేది అక్రమంగా తరలిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ టైప్ ఆఫ్ పట్టుకొని ఇలాగ క్యాచ్ చేసి లైక్ కరప్షన్ చేసే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఒప్పుకోదగ్గ విషయం అండి. స్వయంగా మంత్రులే వెళ్ళి దాన్ని పర్యవేక్షించి ఇది చేసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రతి అవినీతి తిమింగళాన్ని వాళ్ళు ఈ విధంగా పట్టుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంలో ఇలాంటి చూసారా? కరప్షన్ చేసే వాళ్ళని కానీ లైక్ ఇలాంటి పర్సన్స్ పట్టుకొని క్యాచ్ చేయడం కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేనా ఏ మినిస్టర్ అని చూసారు? గత ప్రభుత్వంలో ఎండ ఎరగనటువంటి మంత్రులు ఉన్నారో తప్పితే ఎండ చూసినటువంటి మంత్రులు లేరండి. అంటే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ఎలా ఉండబోతుంది? అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. మంచి రోజులు ఉన్నాయంటారా? ఇంకా రాబోయే రోజులు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు బాగుందా? ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి బాగుంది సార్. అదేంటి గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు? అంతా అన్ని భూమి ఆక్రమణ ఉన్నది సార్. మా భూమిలో కూడా రిజిస్ట్రేషన్ భూమిలో 228 జగన్మించుకున్నారా? ఆక్రమించి జరిగింది ఇదంతా కాలనీలో కట్టిండ్రు. ఎప్పుడు జరిగింది ఇదంతా? 2020 నుంచి జరిగింది సార్. అంతా ఏంటి అదేంటి పేద ప్రజల మీద ఏమి ఇబ్బంది పెట్టకుండా మంచి రోజులే చూసాం, మంచి పరిపాలన చేశారు. భూమి యాడ్ చేసింది సార్. అన్ని ప్రజల భూములు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళే డబ్బులు తీసుకొని మా దొంగ సంతకాలు తెప్పించుకొని డబ్బులు వాళ్ళే తీసుకున్నారు సార్ గవర్నమెంట్ నుంచి. మతం భేదం లేకుండా పార్టీ విరోధం లేకుండా మంచి పనులే చేసాము, ఇలాంటి ఇబ్బందులు ఏం పెట్టలేదు అని అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ. లేదు సార్, చాలా అక్రమాలు జరిగాయి కదా సార్. 11 సీట్లు వచ్చింది. లేకంటే 170 సీట్లకు ఎట్లా వస్తాయి? 175కు 11 సీట్లే. మీ వరకు అసలు ఏం జరిగింది? మీ సరే అందరి గురించి వదిలే, మీ వరకు ఏం జరిగింది అసలు? మా వరకు హైకోర్టుకి వెళ్ళినా సార్. నేను జగనన్న కాలనీ నా రిజిస్ట్రేషన్ పొలంలో కట్టారు. కాలనీ అనేది మీ ప్రాపర్టీ మీద కట్టేశారు? ప్రాపర్టీలో కట్టేశారు. అమౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఇవ్వలేదు సార్. వాళ్ళు దొంగ సంతకాలు తీసుకొని వాళ్ళే డబ్బులు తీసుకున్నారు సార్. వాళ్ళే తీసుకున్నారు? వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. జగనన్న వాళ్ళే. అది కోట్ల విలువ చేస్తారు సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేసి మీకు ఎన్ని సెంట్లు పోయింది? ఎకరా 11 సెంట్లు పోయింది సార్. ఎకరం 11 సెంట్లు రిజిస్ట్రేషన్ ఉంది భూమి. ఎంత ఉంటుంది? అది వచ్చేసి 3 కోట్లు వస్తుంది సార్. 3 మంచి వస్తుంది. మీకైతే రూపాయి ఇవ్వాలా? మాకు రూపాయి ఇవ్వలేదు సార్. జగనన్న కాలనీ కట్టేశారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ద్వారా మరి సాయం చేస్తారు నమ్మకం ఉందా? ఫోన్ వస్తాను సార్ ఇక్కడ నుంచి. ఫోన్ వస్తే ఎస్పీ గారు వచ్చేసి వాళ్ళే బటన్ ఒకటి సమస్య పరిష్కారం అయితే ఒకటి నొక్కంటారా? మేము 2 నొక్కబోయేదాకా పోలీసు డిపార్ట్మెంటే ఒకటి నొక్కేస్తాను సార్ పరిష్కారం అయినట్టు. వీళ్ళు వచ్చేసి కలెక్టర్ ఆఫీసులో మేము అర్జీలు పెట్టుకుంటే నా సంతకం లాస్ట్లో సంతకం వచ్చేసి నాదే ఉంటుంది. పైన వచ్చేసి ఫోర్జరీ చేసి అమ్మినట్టు రాసేస్తాను సార్. ఇక్కడికి వచ్చారు కదా పార్టీ ఆఫీస్కి, పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి, మంచి చేస్తాడు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఇంతకుముందు అర్జీ ఇచ్చిపోయినా సార్. వీళ్ళు కూడా ఇలాగే చేస్తారంటారా? వీళ్ళు బాగా చేస్తాను సార్. ఆడికేమో మాకు వస్తుంది ఎన్క్వైరీ. వీళ్ళు కలెక్టరు ఎస్పీ మోసం చేస్తాను సార్. వీళ్ళు కూడా కరప్షన్ చేస్తారేమో, వీళ్ళు కూడా పేద ప్రజల మీద తొక్కేస్తారేమో, వీళ్ళు నమ్మచ్చు అసలు? వీళ్ళని వీళ్ళు నమ్మొచ్చు సార్. బాగా చేస్తాను కదా. నమ్మకం ఏంటి?
అంటే వీళ్ళు మామూలుగా అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి సార్. ఊళ్ళో గ్రామాల్లోకి వచ్చి పర్ఫెక్ట్గా జరుగుతాయి. జగన్ గారు అంటున్నారు కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, మేమంతా మంచిగానే చేసాం, ఎవరు పేద ప్రజలు దొరకలేదు, ఏ ల్యాండ్లు మేము కబ్జా చేయలేదు అని అంటున్నారు కదా. సార్ ఇదే రిజిస్ట్రేషన్ పొలం కదా మాది, మా అబ్బాయి సంపాదించింది రిజిస్ట్రేషన్ పొలం ఇది. రిజిస్ట్రేషన్ పొలంలో ఎలా ఇల్లు కడతారా? ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా కూడా మీకు ఎలా అనిపిస్తుంది? న్యాయం జరగదు. కలెక్టర్ ఏ కలెక్టర్ రాని ఏ ఎస్పీ రాని కడప జిల్లాకి జగన్కే ఒత్తాస పలుకుతాను సార్ వాళ్ళు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు దగ్గర తిరుగుతున్నారు కదా, మంచి చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. కలెక్టర్ని మార్చాలి, ఎస్పీని మార్చాలి. కడప ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, మన నమ్మకం ఉందా మీలాంటి వాళ్ళ ప్రజలకి? ఉంది సార్ మాకు. ఏమంటే ఈ నుంచి ప్రతి ఒక్క అర్జీ పెట్టుకున్నట్టే అడిగాము వస్తాండి.